హలో జర్నీ జంకీస్. ఈరోజు మనం వచ్చేసాం కూర్గ్లో ఉన్న మౌంటైన్ వ్యూ కాఫీ ప్లాంటేషన్ని విజిట్ చేయడానికి. ఇక్కడ కాఫీ ప్లాంట్తో పాటు బిర్యానీలో యూజ్ చేసే స్పైసెస్ ప్లాంట్స్ ఉన్నాయి. కాఫీ ప్లాంట్స్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి రోబస్టా, ఒకటి అరబికా. అరబికా అన్నది మంచి కాఫీ పౌడర్, ఎందుకంటే ఇందులో కెఫిన్ కంటెంట్ 1.5% అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి అవకాడో ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి రోబస్టా కాఫీ ప్లాంట్. ఇందులో కెఫిన్ 2.7% ఉంటుంది. జనరల్గా అరబికా కాఫీ పౌడర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇది సీ లెవెల్కి 600 నుంచి 2000 మీటర్స్ అబోవ్ మాత్రమే పెరుగుతుంది. అండ్ కేఫ్ కాఫీ డే అండ్ స్టార్ బక్స్లో ఈ కాఫీ పౌడర్నే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి చేమ్ మిరపకాయలు, మన అప్పడాలు వడియాలో వేస్తాం కదా, ఆ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి మన బిర్యానీ ఆకు, ఇదే ఎండబెడతారు. ఇది వచ్చేసి పెప్పర్ ప్లాంట్. దీని లీవ్స్ అయితే చూడడానికి తమలపాకు లాగే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి శాండల్ ట్రీ. అలా ముందుకు వచ్చేస్తే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. యాక్చువల్గా రెయిన్ ఉన్నది మేము వచ్చినప్పుడు, సో సన్ రాలేదు, లేదంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి సన్ని చూస్తే. అలా మనం కిందకి దిగి ముందుకెళ్తే పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసే ఫ్లవర్స్ అన్నమాట. సో మన ఈ ప్లాంట్స్ అన్నీ చూసిన తర్వాత అలా పైకి వెళ్తే వాళ్ళు ఫ్రెష్గా కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తారు. సో మనం అది టేస్ట్ చేసిన తర్వాత కిందన వీళ్ళ షాప్ ఉంటుంది. సో మేము కాఫీ టేస్ట్ చేసి వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేసాము. ఇది కాఫీ మిషన్. ఈ లైట్ కలర్ షేడ్లో ఉన్నాయి కదా, అవి కాఫీ బీన్స్. అవి రోస్ట్ చేస్తే మనకు కాఫీ కలర్లో వస్తాయి. సో ఫ్రాగ్రెన్స్ కూడా అప్పుడే వస్తుంది. ఇది కాఫీ పౌడర్. అండ్ ఇవి వచ్చేసి కాఫీ పౌడర్ వేస్ట్తో చేసే కాఫీ కప్స్ అన్నమాట. కాస్ట్ అయితే ఒకటి 350, 450 చెప్పారు. సో మేమైతే పర్చేస్ చేయలేదు. అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ అన్నమాట. అండ్ కిందన అయితే చాక్లెట్స్ ఉన్నాయి. పైన అయితే ఇవి కిల్లీలో యూజ్ చేసే ఐటమ్ రోజ్ గుల్కండ్. అండ్ దాంతోపాటు వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి. మనం బిర్యానీలో యూజ్ చేసే ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ని అండ్ కాఫీ పౌడర్ కూడా పర్చేస్ చేసాము. అండ్ వీళ్ళ దగ్గర శాండల్ వుడ్ అండ్ రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా శాండల్ సోప్స్ అండ్ ఫేస్కి యూజ్ చేసే ఆయిల్స్ అండ్ క్రీమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇది మొత్తం విజిట్ చేయడానికి వీళ్ళైతే ఒక్క పర్సన్ దగ్గర 200 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా కూర్గ్ వెళ్తే కాఫీ ప్లాంటేషన్ని తప్పకుండా చూడండి. మీకు రోబస్టా కాఫీకి అరబికా కాఫీకి డిఫరెన్స్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.